ఇలా సాటర్‌డే మా పిల్లల స్కూల్‌లో ఒక మీనింగ్‌ఫుల్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశారు పేరెంట్స్ కోసం. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని డాక్టర్ కె. రాజీవి ఎంబీబీఎస్ బెస్ట్ సైకాలజిస్ట్ తను. ఇప్పుడు ప్రెజెంట్ ఉండే పేరెంటింగ్ గురించి, చిల్డ్రన్‌లో ఉండే ప్రాబ్లమ్స్ గురించి, డిజార్డర్స్ లైక్ ఆటిజం, ఏడీహెచ్‌డీ, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ గురించి, ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేస్తూ వీళ్ళని ఇన్ టైమ్‌లో మనం చూసి ఒక హెల్త్ ప్రొఫెషనల్‌కి చూపించినట్లయితే తొందరగా అలాంటి ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసి బయటికి తీసుకురావచ్చు అని చెప్పారు. సో, మేడం మాట్లాడిన తర్వాత పేరెంట్ అడిగిన క్వెషన్స్‌కైతే అబ్బా! పేరెంటింగ్ ఇంత కష్టమా అసలు? అంటే వి ఆర్ నాట్ ద ఫస్ట్ జనరేషన్ టు రైజ్ చిల్డ్రన్ కదా అనిపిచ్చింది. వాళ్ళడిగిన క్వెషన్స్ ఏంటంటే, తిండి తినడం లేదు, స్క్రీన్ ఎక్కువ చూస్తున్నారు, హైపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు, ఆర్ ఎల్స్ చాలా కామ్‌గా ఉంటున్నారు, సెన్సిటివ్‌గా ఉంటున్నారు, ఎమోషనల్‌గా ఉంటున్నారు. సో, తిండి తినటం లేదంటే అదేమైనా స్పైసీగా ఉందా? లేకపోతే ఆ ఫుడ్ వాళ్ళకి నచ్చట్లేదా? ఫ్రీక్వెంట్‌గా ట్రై చేయాలంటే వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఎలా ఇస్తున్నాం మనం? వీళ్ళకి ఇది నచ్చుతుందా? లేదా? అని మనం చూసుకొని, సో, ఈసారి తినలేదు నెక్స్ట్ టైమ్ అలానే వదిలేయకుండా వాళ్ళకి మళ్ళీ ఫ్రీక్వెంట్‌గా అవి అలా ఇస్తూ ఉండాలి. హెల్తీ ఫుడ్ అయితే. వాళ్ళతో మనం టైమ్ స్పెండ్ చేయలేక, వాళ్ళ వెనక తిరగలేక వదిలేస్తున్నామా అది మన ప్రాబ్లమ్. నెక్స్ట్ స్క్రీన్. అసలు మనం ఇంట్రొడ్యూస్ చేస్తేనే కదా వాళ్ళకి స్క్రీన్ ఉందనే విషయం తెలుస్తుంది. మనకలా లేకుండానే మనం పెరిగాం కాబట్టి, వాళ్ళకసలు స్క్రీన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక గంట లేదా ఒక పూట అలా వదిలేసేయండి. ఆకలేస్తే ఎవ్వరైనా మాట వినాల్సిందే. తింటావా? నథింగ్. ఇంకా స్క్రీన్ లేదు, ఏం లేదు. తిను అని చెప్పి మనం స్ట్రిక్ట్‌గా చెప్పాలి. మీరు చెప్పేటప్పుడు మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా వాళ్ళకి సపోర్ట్ చేశారంటే, ఆ ప్యాంపరింగ్ వల్ల కూడా వాళ్ళు పాడైపోతారు. ఫ్యామిలీలో ఒక పర్సన్ ఒక ఆర్డర్ ఇచ్చారంటే, అది ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాల్సిందే. అప్పుడే పిల్లలు మాట వింటారు. తర్వాత హైపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. వాళ్ళ ఏజ్‌కి వాళ్ళు ఎక్కువగానే అల్లరి చేస్తారు. అంటే అందరి పిల్లలు ఒకలా ఉండరు. ఒకళ్ళు బాగా కామ్‌గా ఉంటారు. ఒకళ్ళు బాగా హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. కొన్నిసార్లు అవి జీన్స్‌లో వస్తాయి. కొన్నిసార్లు వాళ్ళకి స్వతహాగా వస్తాయి. మేమెవరు అలా లేము. మా పిల్లలు ఎందుకిలా ఉన్నారు. ఒకవేళ మరీ ఓవర్ హైపర్‌గా చేసి వాళ్ళేదైనా చేస్తే అప్పుడు మీరు హెల్త్ ప్రొఫెషనల్‌ని కలవాలి. కామ్‌గా ఉంటే వాళ్ళతో మీరు టైమ్ స్పెండ్ చేయట్లేదు. మీరు స్పెండ్ చేసి వాళ్ళని క్వెషన్స్ అడుగుతూ ఉంటే వాళ్ళకి ఆన్సర్ చేయడం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ఇంత సింపుల్‌గా మనం రెక్టిఫై చేయొచ్చు. ఒకవేళ అది అంత పెద్ద ప్రాబ్లమ్ అయితే అప్పుడు నిజంగానే హెల్త్ ప్రొఫెషనల్‌ని కలవాలి. పిల్లలకి ఎమోషన్స్, సెన్సిటివ్స్ ఇలా ఏమి అన్ని వాటికి అర్థాలు కూడా తెలీవసలు. అంటే మనలో కూడా ఉంటుంది. మన వల్ల కూడా వాళ్ళకవొస్తాయి. అంటే వీడు అల్లరి బాగా చేస్తున్నాడు. వీడు చాలా సెన్సిటివ్ అండి. వీడు ఎమోషనల్ అండి అని ఎవరితో అయినా మీరు డిస్కస్ చేస్తే, ఓహో! నేను ఎమోషనల్ అనమాట. నేను సెన్సిటివ్ అనమాట. నేను ఇలాగే ఉంటాననమాట. వీడికి చాలా స్టబ్బర్న్ అండి. మొండిగా ఉంటాడండి. అస్సలు మాట వినడండి. ఇలా అంటే, ఆహా! నేను ఇలాగే ఉంటాననమాట అని అది హీరోయిజంలా తీసుకుంటారు వాళ్ళు. తెలిసి తెలియని ఏజ్ వాళ్ళది. అండ్ తర్వాత పిల్లలు మనకి మిర్రర్ లాంటి వాళ్ళు. మనం ఎలా ఉంటే వాళ్ళు అలాగే ఉంటారు. కాబట్టి మనకు వాళ్ళెలా కావాలని కోరుకుంటున్నామో మనం వాళ్ళ దగ్గర అలాగే ఉండాలి. మన జనరేషన్‌లో మనకేం దొరకలేదు. అందుకనే వాళ్ళు అడిగిన దానికన్నా మేము ఎక్కువ ఇచ్చేస్తామంటే వాళ్ళు అలానే తయారవుతారు. ఔట్ ఆఫ్ కంఫర్ట్స్ పెంచండి. కొన్నిసార్లు ఏమి అడిగింది దొరకకపోతే ఆ కష్టం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలి. అండ్ సే నో. సే నో ఈస్ ఎన్ ఆర్ట్. నో చెప్పడం కూడా ఒక ఆర్ట్. ఒకళ్ళు నో చెప్తే అందరూ నో చెప్పాల్సిందే. బెస్ట్ పేరెంటింగ్ ఏంటంటే మనకెంత టైమ్ బిజీ షెడ్యూల్స్‌లో ఉన్నా సరే, టైమ్ ఎక్కువ స్పెండ్ చేయడమే ఒక గొప్ప పేరెంటింగ్. నెక్స్ట్ నెవర్ కంపేర్. స్పీడ్‌గా ఉన్నారు, వీళ్ళు తినేస్తున్నారు, వీళ్ళు రాసేస్తున్నారు ఇలాంటివన్నీ చెప్పారనుకోండి వాళ్ళకి, ఒక్కొక్క పిల్లలు వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి, ఐక్యూ లెవెల్స్‌ని బట్టి వాళ్ళ బిహేవియర్స్ మారతాయి. కాబట్టి మీరలా కంపేర్ చేయొద్దు. ఒకవేళ మీరు కంపేర్ చేయలేదు బానే ఉన్నారు. మీ చుట్టుపక్కల వాళ్ళో, మీ అపోజిట్ వాళ్ళో ఎవరో ఒకళ్ళు కంపేర్ చేస్తారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఓవర్ పాంపర్ చేయొద్దు. ఓవర్‌గా ఏది ఇచ్చేయొద్దు. జెంటిల్‌గా అస్సలుండొద్దు. దెబ్బ కొడితేనే పిల్లలు మాట వింటారు. ఇదంతా ఒక 10 ఇయర్స్ ఉంటుంది. 10 ఇయర్స్ తర్వాత పేరెంటింగ్ మళ్ళీ స్టైల్ మార్చాలి. సో, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఓవర్ ఫ్రీడమ్ ఇవ్వకూడదు. వాళ్ళని స్పై చేయకూడదు. వాళ్ళతో ఎంత టైమ్ అయినా స్పెండ్ చేయాలి. మీకున్న టైమ్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళతో స్పెండ్ చేసి ఫ్రెండ్లీగా వాళ్ళ విషయాలన్నీ కనుక్కొని, వాళ్ళకి ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోవాలి. మనం ఫోను మాన్పించడానికి ట్రిక్స్ ఏంటంటే, ఫస్ట్ నేను ఫాలో అయినయి. ఏదో ఒక వీక్ మూమెంట్‌లో మనం కాకపోతే మన ఇన్‌లాసో వాళ్ళెవరైనా సరే ఇస్తారు. వాళ్ళకి కన్విన్సింగ్‌గా చెప్పాలి. ఏంటంటే, "మీరు మమ్మల్ని చాలా పెంచారు. లేదా మీరు మీ అబ్బాయిని చాలా పెంచారు. మేము కూడా మా పిల్లల్ని అలాగే పెంచుకోవాలనుకుంటున్నాం. కాబట్టి మీ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ మాకు చాలా కావాలి" అని చెప్పి కన్విన్సింగ్‌గా వాళ్ళకి చెప్పాలి. అప్పుడు వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకొని నెక్స్ట్ అది రిపీట్ చేయకుండా ఉంటారు. తర్వాత పిల్లల దగ్గర స్క్రీన్ ఓకే. బాగా అలవాటయిపోయింది. మనం ఎందుకో ఇచ్చేసాం ఒక వీక్ మూమెంట్‌లో. అలాంటి టైంలో వాళ్ళకి స్క్రీన్ లాగేసుకోకూడదు. వాళ్ళకేం చేయాలంటే, ఇంక మాట వినకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరికైనా ఫోను చేసి ముందుగానే చెప్పుకోండి. నేను ఫోను చేయంగానే వీళ్ళు తినకపోయినా, లేకపోతే ఫోను వాడుతున్నా నేను నీకు ఫోను చేస్తాను. హలో చిల్డ్రన్ పోలీస్ స్టేషనా అనంగానే వెంటనే వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. అవునండి. మీ ఇంట్లో ఎవరైనా స్క్రీన్ ఎక్కువ చూస్తున్నారా? లేకపోతే తిండి తినట్లేదా? ఇలాంటివి అవతల వాళ్ళు కొంచెం గంభీరంగా మాట్లాడేసరికి నిజమేనేమో అని వీళ్ళు భయపడతారు. అది మనం నవ్వి లేకపోతే అది రివీల్ చేయడం చేశామంటే నెక్స్ట్ టైమ్ ఆ టిప్ వర్క్ అవ్వదు. నెక్స్ట్ మీకొక కీవర్డ్ ఉంటది యూట్యూబ్‌లో. అదేంటంటే ఫోను దెయ్యం అని కొట్టగానే వస్తుంది. అది పిల్లలు మీరు ఫోను చూస్తున్నారా? నేను దెయ్యాన్ని అని. సో, అలా ఒక 2, 3 సార్లు అలా రిపీటెడ్‌గా అలాంటి హారర్ వీడియో చూడటం వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఫోను పక్కన పెట్టేస్తారు. స్ట్రిక్ట్‌గా మీరు చెప్పడానికి ట్రై చేయండి. ఫోను ఇవ్వను. ఎట్ ఎనీ కాస్ట్ నేనైతే ఫోను ఇవ్వను. కావాలంటే నిన్ను బయటికి తీసుకెళ్తాను. మనకి ఎన్నో సౌకర్యాలున్నాయి. పార్క్స్ ఉన్నాయి. లేకపోతే వాళ్ళకి చదువు కన్నా అదర్ యాక్టివిటీస్ ఎన్నో నేర్పిస్తున్నాం. మ్యూజిక్, డ్రాయింగ్, డాన్సింగ్ ఇలా. సరే ఇదంతా చెప్తున్నావు పేరెంటింగ్ గురించి నీకేం తెలుసంటే ఎక్స్‌పీరియన్స్. నేనొక సైకాలజిస్టో, పీడియాట్రికో అవ్వాల్సిన పని లేదు. ఐ యామ్ జస్ట్ షేరింగ్ మై ఎక్స్‌పీరియన్స్. ఇఫ్ పేరెంటింగ్ ఈస్ అన్ ఆర్ట్,
then I really wanted to become a great artist.